మిస్టర్ 360 ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒకే ఒక క్రికెటర్ ఏబీ డివిలియర్స్. క్రీజ్లో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు వణుకే. బౌలింగ్ చేయాలంటే టాప్ బౌలర్స్కు సైతం టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే స్టేడియం అన్ని వైపులా షాట్లు కొట్టే ఏకైక ప్లేయర్గా డివిలియర్స్కు ఎంతో పేరుంది. తన విధ్వంసకర బ్యాటింగ్తో ఎన్నోసార్లు అభిమానులను అలరించడమే కాదు, తన జట్టుకు విజయాలందించాడు. ఐపీఎల్లోనూ దుమ్ము రేపిన ఏబీడీ కంటే భారత అభిమానులకు కూడా ఇష్టమే. అలాంటి ఏబీడీ 34 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ను షాక్కు గురి చేసింది. డివిలియర్స్ మే 2018లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆ తరువాత 2 ఏళ్లు తన క్రికెట్ కెరియర్ను కొనసాగించాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడిన ఏబీ బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. 2021లో అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కుటుంబంతో గడిపేందుకు సమయం కోసమే ఆటకు దూరమైనట్లు వెల్లడించాడు. తరువాత కంటి సమస్యతో సర్జరీ చేయించుకోవడం, ఆటకి దూరంగా ఉండమని డాక్టర్లు సూచించడంతోనే రిటైర్మెంట్ ఇచ్చానని అసలు సంగతి కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే డివిలియర్స్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన మాటలే ఈ వార్తలకు కారణమయ్యాయి. తాను ఇంకా క్రికెట్ ఆడవచ్చేమో అనే అనుభూతి తనకు కలుగుతున్నట్లు ఏబీడీ వ్యాఖ్యానించాడు. తన కళ్ళు ఇంకా పనిచేస్తున్నాయని, గ్రౌండ్లోకి వెళ్ళి బంతులను కొడుతూ మళ్ళీ క్రికెట్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఏబీడీ మళ్ళీ గ్రౌండ్లోకి అడుగు పెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఏబీ డివిలియర్స్ తన అంతర్జాతీయ క్రికెట్లో 114 టెస్టుల్లో 8,765 పరుగులు చేశాడు. వన్డేల్లో 228 మ్యాచ్లు ఆడి 9,577 పరుగులు చేశాడు. టీ20లో 78 మ్యాచ్ల్లో 1,672 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డివిలియర్స్ 5,000కు పైగా పరుగులు చేయగా ఆర్సీబీలో కోహ్లీతో కలిసి ఆడాడు. ఇప్పటికీ ఈ సఫారీ హిట్టర్కు ఐపీఎల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.